రక్షణ మార్గం ఛానల్ నుండి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తూ దేవుని మాటలను చెప్పడానికి సిద్ధపడుతుండగా మరి ఈ మాటలను మన వినికిడిలో ఫలింప చేయాలి కనుక ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు సర్వోన్నతుడు జగత్తునందలి సమస్తాన్ని మా కొరకు పెట్టుబడిగా పెట్టి నాయనా నీ కొరకు మేమందరం కూడా మా శరీరాలను సజీవయాగంగా నీ కొరకు సమర్పించాలి కనుక నీ వాక్యం సెలవిచ్చిన రీతిలో మేము బలపడాలి. ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం మాలో నుంచావు. ఆ వాక్యాన్ని వెదజల్లడానికి నీ కృపను అనుగ్రహించావు. స్తోత్రాలు ప్రభు. నీ చిత్తమైతే చెప్పనైనా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి బలపరచండి. విననయనుచున్న నీ బిడ్డలను బలపరచండి. నీ శక్తితో నింపండి. అర్థం చేసుకునే సామర్థ్యం నీ బిడ్డలకు ఆత్మ సహాయం సమయోచితమైన జ్ఞానాన్ని మాకు దయచేసి నీ మాటలను అర్థం చేసుకొని మా జీవితాలకు మేలుకు పొందేలాగా మీరే సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మరి ఒక పాఠాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు మనకిచ్చిన మంచి సందర్భాలు ఈ 66 పుస్తకాల గ్రంథం నుంచి దేవుడు మనకి ఈ లేఖను ఎక్కడ ఏ విధంగా వ్రాయించాడన్న ఆధారాలతో మనకి మూలవాక్యాలుగా వాక్యంతో సరిచూస్తూ దేవుని మాటలను మనం ఈరోజు విందాం. పాఠం పేరు మనిషి మనస్సు ఎందుకు మారాలి. ప్రతి మనిషి కూడా మీరు మారు మనసు పొందాలి, మీ మనసు మారాలి, మీ మనసు నూతనపరచబడాలి అని అంటాడు. అందుకే ఈ పాఠాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మనిషి మనసు మారాలి అంటే మార్పు చెందడానికి ఏదో బలహీనత చేరింది. నీ మనసు బాగున్న మనసు ఏదో బలహీనతలోకి వెళ్ళిపోయింది. మార్పు అంటే ఏది జరగాలి? ఇది మనం 3 పార్ట్లుగా మనం ఆలోచన చేస్తే కనుక 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 పార్ట్లుగా మనం ఆలోచన చేస్తే నీ మనసుకు అసలు ఏమైంది ఈ సందర్భాన్ని ఆలోచించుకుందాం. రెండవ పార్టు నీ మనసుకు ఏమైందో తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలా మారాలి, అది రెండవ పార్టు. మూడో పార్టుగా నువ్వు మనసు ఎందుకు మారాలి, ఎలా మారాలన్న విషయం, నీ మనసుకి ఏమైందో మొదట తెలుసుకుంటే ఎలా మారాలన్నది తెలుస్తావు. మార్పు ఎందుకు మూడవదిగా. ఈ 3 విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా ఈ పాఠాన్ని వినండి. వినిన మాటను వాక్యంతో సరిచూసుకుంటూ ఆ భావాన్ని మనం విశదీకరించుకోవాలి. నోటి మాటను చెప్పుకోవడం కాదు. మనసుకు ఏదో అయ్యింది, ఏమైంది అని మనం వాక్యం ద్వారానే మనం బయలుపరుచుకోవాలి. ఇప్పుడు మొదటి మాటగా మన మనస్సు అంటే హృదయమని వాక్యం అర్థమిస్తుంది. తర్వాత అంతరింద్రియము అని అర్థమిస్తుంది, అంతరంగము అని అర్థమిస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మకు సాదృశ్యాలుగా వాక్యంలో అక్కడక్కడ మీకు ఇప్పుడు చెప్పబోయే రిఫరెన్స్ల ద్వారా ఆధారాలుగా కనిపిస్తాయి. మొదటిగా మన మనసుకు ఏమైంది ఈ సందర్భాన్ని ఆలోచిస్తే కనుక ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు ఒక చక్కటి సందర్భాన్ని రాశారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒక్కసారి చూస్తే కనుక ప్రియులారా, ఇక్కడ చక్కటి సందర్భాన్ని మనం చూడొచ్చు. 29వ వచనాన్ని చూస్తే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చూడండి, మీ మనసు ఏమైంది? మనసుకు కారణం మంచిగా ఉన్నది కదా. దేవుడు అంటాడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. ఆదిలో యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. ఇది మంచిదన్నాడు. ప్రకృతిని సృష్టించాడు, నిన్ను సృష్టించాడు, నిన్ను పుట్టించాడు, ఈ లోకానికి పంపించాడు, మంచిగా పంపించాడు, యథార్థవంతులుగా పంపించాడు. పంపించిన తర్వాత వారు ఈ లోకానికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చామో తెలియని స్థితిలో ఉండి వారి ఇష్టానుసారంగా వారు వివిధ తంత్రాలు, వారిష్టానుసారంగా పనులను కల్పించుకొని దేవునికి మరి అనాలోచన పుట్టించారు, దేవునికి బాధను కలిగించారు. నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, యథార్థతను నువ్వు పోగొట్టేసుకున్నావు, పాపాన్ని సాతానుకు బానిసవు
అయిపోయావు, నీ యథార్థతను కోల్పోయావు అంటున్నాడు ఇక్కడ ప్రసంగిలో మాట్లాడుతూ. అలాగే ఇర్మియా గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు, యథార్థవంతులుగా నేను పుట్టించాడు దేవుడు, కానీ నువ్వు వివిధ తంత్రాలను కలగజేసేసుకున్నావు, పాడైపోయావు అంటున్నాడు. ఇక ఇర్మియా గారి దగ్గరికి మనం వెళితే కనుక ఇంకొక మాటను మనకి ఇక్కడ వినొచ్చు. 17వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే కనుక, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించేవాడు ఎవడున్నాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, మనసు అంటే అంతరింద్రియము, హృదయము, ఇంకా మనం కొన్ని సందర్భాలు మనం ఆలోచించుకున్నాం, అంతరంగముని, మనసు అని, ఆత్మని, ఇవి అన్నీ కూడా అక్కడికే ఒకదానికి వర్తిస్తాయి. ఇందాక మనం ఆలోచన చేసుకుంటే అన్నిటికంటే హృదయం ఘోరమైంది, మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధితో ఉంది. ఎందుకు వ్యాధితో ఉంది? యథార్థవంతులుగా దేవుడు ఈ లోకాన్ని నిన్ను సృష్టిస్తే భూమి మీద అనేకమైన లోకేచ్ఛలకు లోనైపోయి, వివిధ తంత్రాలకు లోనైపోయి నీ మనసును వ్యాధితో నింపేసుకున్నావు, నీ అంతరంగాన్ని వ్యాధితో నింపేసుకున్నావు, బాధలను కొనుక్కుని తెచ్చుకున్నావు, నీ మనస్సును పాపంలో పడేసుకున్నావు, నీ ఆత్మను పాపానికి బానిసగా చేసేసుకున్నావు, శరీరాన్ని పనివాడిగా నీకిచ్చి ఆత్మను దేవుడితో సంబంధంగా కలిసి ఉండమంటే నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావు, ఆత్మానుసారంగా మానేసావు. అందుకే నీ హృదయం కల్మషంతో నిండిపోయింది, హృదయానుసారమైన మనసులో నీవు ఉన్నావు, పాపానికి బానిస అయిపోయావు, నీ హృదయం అంతకి ఘోరమైన వ్యాధితో నిండిపోయింది అంటున్నాడు. ఇక్కడ మనసు కూడా పాపంలో ఉండిపోయింది. ఇదంతా కూడా ఒకే అర్థాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనసును గురించి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, పాపముతో నిండిపోయింది నీ మనసు అంతా కూడా, కల్మషంతో నిండిపోయింది. ఇక మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయాల గురించి మాట్లాడుతున్నాడు. యూదుల గురించి, శాస్త్రుల గురించి, పరిచయుల గురించి, వారి హృదయాలోచనలు ఎరిగినవాడు కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 28వ అధ్యాయంలో 25వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక, హృదయము దోపుతో అజితేంద్రియంతో నిండిపోయింది అంటున్నాడు. ఇక్కడ అజితేంద్రియంతో నుండి పనికి రాకుండా పోయావు, నీ హృదయము మోసకరంగా చేసుకున్నావు, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, యథార్థతను విడిచిపెట్టేశావు, పాపంలో నీ మనసును త్రోసేసావు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకునే పాట, నీ మనసుకు ఏమైంది అన్న మాటను మనం ఇక్కడ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాం. వాక్యాన్ని బట్టి వాక్యంతో వాక్యం సరిచూసుకుంటూ, నీ మనసు, హృదయము, అంతరంగము, అంతరింద్రియము, ఆత్మ, దీన్ని నువ్వు పాడు చేసుకున్నావు. యథార్థవంతుడిగా నిన్ను సృష్టిస్తే నువ్వు దీన్ని పాడు చేసుకున్నావు, యథార్థతను కోల్పోయావు, పాపానికి బానిసను అయిపోయావు. నీ హృదయం అంతా కూడా అజితేంద్రియంతో అంతరంగం అంతా పాడు చేసేసుకున్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ అలా ఉంది కనుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ 34వ వచనాన్ని చూస్తూ, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు? మీ హృదయమంతా అజితేంద్రియంతో నిండిపోయింది, పనికిరాని పాపంతో నిండిపోయింది. దేవుని పిల్లలుగా, యథార్థవంతులుగా నేను భూమి మీదకి మిమ్మల్ని పంపించాను. అయితే మీరు సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి మాటలు ఎలా పలుకుతారు? మీ హృదయము నిండిన దానిని బట్టి మీ నోరు మాట్లాడుతుందర్రా. ఇప్పుడు ఆలోచన చేయండి, మీ హృదయం ఎలా నిండిందో, మీరు దేనికి దాసులైపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. శరీరమైన మనసు ఉంటే శరీర ఆలోచనలు వస్తాయి. మీరు నా దగ్గర నుంచి వచ్చారు, నా ఊపిరిలో ఊపిరి ఉన్నారు కనుక మీరు ఆత్మానుసారంగా జీవిస్తే మంచి పనులు చేస్తారు. మీ హృదయము ఏ విషయంతో నిండిందో ఆ మాటలే మీకు వస్తాయర్రా అని చెప్పేసి ప్రభువారు చెప్తున్నాడు. అలాగే రోమీయుల సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ మరి ఒక సందర్భాన్ని చూస్తున్నారు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5 నుంచి 8 వచనాలు ఇక్కడ చదివినట్లయితే కనుక, శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయం లేదా మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఫలాన్ని కూడా చెప్పాడు.
నీ నోరు మంచిదిగా ఉంటే మంచి మాటలు వస్తాయి. నీ హృదయం ఎలా అయితే నిండిందో ఆ మాటలే వస్తాయి. నీ మనసు నీ స్నేహితుడిని చూసినప్పుడు నీ హృదయము ఆత్మతో నువ్వు ప్రేమిస్తున్నావా, ఏదైనా ఆశించి శరీరానుసారంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కానీ పౌలు గారు కానీ చక్కటి సందర్భాన్ని ఉచ్చరిస్తున్నాడు. నీ హృదయం ఎలా నిండింది? నీ హృదయం చెడిపోయింది, అజితేంద్రియంతో దోపుతో నిండిపోయింది, పాపంతో కల్మషంతో నిండిపోయింది. కానీ కల్మషంతో నిండేంతో మాటలైతే కల్మషంతోనే వస్తాయి. శరీరానుసారంగానే ప్రేమిస్తావు. నువ్వు ఆత్మానుసారుడు, నువ్వు ఆత్మయ్య ఉన్నావు, జీవాన్ని అయ్యి ఉన్నావు. చెలించే శక్తి ఉంది నీలో, దేవుని శక్తి నీలో ఉంది. ఆ శక్తిని నువ్వు ఆపాదించుకోలేకపోతున్నావు అంటే శరీరానుసారమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఆత్మానుసారమైన మనసు అయితే జీవాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. నువ్వు సమాధాన పడలేకపోతున్నావు అంటే కారణం నీ హృదయము మోసకరమైన వ్యాధితో నిండిపోయింది. ఇదన్నమాట. ఎప్పటికీ కూడా నీ మనసుకు ఏమైంది అంటే నీ మనసుకు, నీ హృదయానికి బాధను తెచ్చిపెట్టుకున్నావు, యథార్థతను కోల్పోయే పరిస్థితికి వచ్చావు. అంచేత ఇక్కడ మనకి చక్కని ఆత్మానుసారంగా నువ్వు జీవించాలని ఆశపడితే కనుక నీ హృదయం పాపా నుంచి కడుక్కొని ముందుకు వస్తావు. నీ మనసు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? పాడైపోయింది సరే, పాడైపోయిన మనసుని రెండవ భాగంగా నీ మనసు ఎలా మారాలి చెప్పుకున్నా ఇప్పటివరకే. నీ మనసు ఎందుకు మారాలి అన్నది రెండవదిగా మనం మొదటిగా ఆలోచిస్తే కనుక నీ మనసుకు ఏమైందన్నది ఆలోచించాం. వ్యాధి ఉంది, పాపం ఉంది, కల్మషం ఉంది, దోపుతో అతిశయించడంతో ఉంది. ఇలా ఉన్నప్పుడు నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తున్నావు. పాడైపోయే మనసు. మంచిగా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఎలా జీవించాలి? ఇక్కడ మరలా రెండవ పార్ట్గా నీ మనసుని ఎలా మార్చుకోవాలి? యథార్థంగా మార్చుకోవాలంటున్నాడు. పరిశుద్ధంగా మార్చుకోవాలి, పవిత్రంగా మార్చుకోవాలి. మరి నీతిగా ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడాలి. అలా బలపడాలంటే నువ్వు ఏం చెయ్యాలి? మార్చుకోవాలి. పాడైపోయిన మనసును, భూమి మీదకి వచ్చి చెడిపోయిన మనసును నువ్వు మార్చుకోవాలంటే కీర్తనల గ్రంథంలో ఒక మంచి సందర్భాన్ని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తూ 119వ కీర్తనలో మంచి సందర్భాన్ని ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. 11వ వచనాన్ని చూస్తే కనుక ప్రార్థనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. చూడండి ఎంత చక్కని సందర్భము. ప్రార్థిస్తూ, దేవా నేను నీ ఎదుట పాపము చేయకూడదు, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అన్నాడు. తర్వాత పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలి. నా హృదయం అనే ధననిధిలో, నా హృదయం అనే మందస్సంలో నీ వాక్యం ఉంటే మనసు మారుతుంది, చక్కనని స్థితిలోకి వెళ్తాం. అందుకే పేతురు గారు మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ 13వ వచనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే గనక, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటపడుచు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు. చూడండి, మీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. భారభరితంగా ఉండకూడదు. నువ్వు నీ పరిస్థితిని, మనస్సు అనే నడుముని నువ్వు కట్టుకోవాలి. నీ హృదయాన్ని పదిలపరుచుకోవాలి. వాక్యం అనే శక్తితో నువ్వు నింపుకోవాలి. నీ వాక్యంతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు నువ్వు బలపరచబడతావు అని చెప్తున్నాడు. ఎలా కట్టుకోవాలి? సత్యమును అనే దట్టిని కట్టుకోవాలని ఎఫెసీ పత్రికలో మంచి చక్కటి సందర్భాన్ని రాస్తున్నాడు. సత్యం అనగా వాక్యం. నీ వాక్యమే సత్యం. ఆ సత్యం అనే దట్టిని నువ్వు దృఢంగా బలపడాలి. దట్టితో నువ్వు బలపడాలి. అప్పుడే నువ్వు బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా బలపడతావు. ఎలా మార్చుకోవాలి నీ మనసునంటే ఇన్ని రిఫరెన్స్లు మనకు వస్తున్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే మరి ఎలాగా రక్షణలో మనం ఎదగాలన్నది యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, ఆత్మను రక్షించడానికి నీకు శక్తి కలిగిన వాక్యం ఉంది. ఈ వాక్యం ద్వారానే నువ్వు రక్షించబడగలవు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మంచి సందర్భం ఇది. 21వ వచనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో మీరు అంగీకరించాలి. అంటే మన మనసు అజితేంద్రియంతో, దోపుతో, మరి దుర్మార్గంతో నిండిపోయింది ఈ లోకానికి వచ్చి.
అది మార్చుకోవాలి. మీ మనసుకు ఏమైందన్నప్పుడు ఈ జవాబు మనకు వచ్చింది. ఎలా మార్చుకోవాలన్నప్పుడు, సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన ఆత్మలను శక్తిగల రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో మీరు అంగీకరించాలి. దేవుని మాటలను మీరు అంగీకరించాలి. దేవుని చట్ట ప్రకారంగా మనం బ్రతకాలి. అదే యాకోబు గారు అదే రాశాడు చక్కనైన సందర్భం. అలాగే సామెతల గ్రంథంలో కూడా 25వ అధ్యాయం 28వ వచనం చూస్తే కనుక నీ మనస్సును కూడా అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. నీ మనస్సును అంటే నీ ఆత్మను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. శరీరము చేయదాన్ని బట్టి కాదు, నువ్వు శరీరానుసారంగా జీవించుకో. నీ ఆత్మ ఏం చెప్పిందో, దేవుని వాక్యానుసారంగా ఇలా నడువని చెప్పిందా, అలా నడు. యథార్థంగా జీవించమని చెప్పిందా, నీ సహోదరుడికి కొరకు ప్రాణం పెట్టమని చెప్పిందా, నీ సహోదరుడి నిమిత్తం నువ్వు ప్రాణం పెట్ట బుద్ధుడవేమని నీ వాక్యం చెప్పిందా, అలా నడు. నీ హృదయం పాడైపోయింది కనుక, హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నావు కనుక, పాడైపోయిన హృదయంలో నీ పాపనంతా కడిగేసుకున్నావు కనుక, రక్షణ ఆనందంలో బలపడ్డావు కనుక, బలపడే శక్తి నీకు వాక్యం ఇచ్చింది కనుక, ఇప్పుడు నువ్వు ఎలా నడాలి? నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 3వ వచనం చూస్తే కనుక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి మనం చక్కగా ఉంది ఈ సందర్భాన్ని చూస్తే కనుక, 3వ వచనం చూస్తే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువారు మనుష్యులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడుతున్నాడు, తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయవాడు. వీరందరూ కూడా మాట్లాడే వారందరూ కూడా ప్రవక్తలు. వారు ఆత్మలను వారు తమ స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ఆత్మ స్వాధీనంలో వారందరూ ఉన్నారు. మనము కూడా స్వాధీనపరుచుకొని ఆత్మకి ఇష్టం, ఆత్మ సహాయంతో మనం నడవాలి. ఇప్పుడు మనం ఆత్మను ఎలా మార్చుకోవాలంటే, నీ వాక్యం ఉండాలి ఆత్మలో. వాక్యమై మన ఆత్మను శుద్ధి చేస్తుంది, యథార్థతగా నడవమని చెప్తుంది. అలా మనం ప్రవర్తించాలి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి కనుక, నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉన్నా కనుక, నీ మాటలు, దేవుని మాటలు నీ మనసులో ఉంచుకుంటే నీ మనసు మారి నూతనపరచబడుతుంది. దేవుని శక్తిగల వాక్యం నీలో ఉంచుకుంటే. ఇప్పుడు మనం మూడవదిగా మనం ఆలోచించుకుంటే, మనసు ఎందుకు మారాలి? ఇంతకుముందు మనం ఆలోచించింది మనసుకు ఏమైంది అన్నాం. మనసు సమస్తమైన కల్మషంతో నిండిపోయింది, తోపుతో అతిచేంద్రియంది నిండిపోయింది, పాపంతో నిండిపోయింది అన్నావు. ఈ వాక్యంతో, ఈ శక్తి కలిగిన వాక్యంతో నీ మనసును ఎలా మార్చుకోవాలంటే, శక్తి కలిగిన వాక్యంతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని చెంతకు చేరినట్లయితే, యథార్థతగా నడిస్తే, శరీరానుసారంగా కాదు ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే, ఈ రిఫరెన్స్ల ఆధారంగా మనం జీవిస్తే కనుక దేవుని చట్టంలోకి, ఆయన పరిధిలోకి వచ్చి మనసు మార్చి నూతనపరచబడతావు. ఇలా మనసు మార్చి నూతనపరచబడడం ఎందుకు? మనసు ఎందుకు మనం మార్చుకోవాలి? ఇది మూడవదిగా మనం చేసుకుంటాం. 3 పార్ట్లుగా మనం విభజించుకున్నాం కనుక, 3వ పార్ట్గా మనం ఆలోచన చేసుకుంటే కనుక, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పరలోకంలో ప్రవేశించడం కొరకు మనం మన మనసును మార్చుకోవాలి. దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని రాజ్యంలో చేరాలి అంటే మన మనసును మార్చుకోవాలి. ఇక రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే కనుక, ఇది మనసు మారడం వల్ల ఏమవుతుంది, మనకు ఉపయోగం ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. చూడండి ఎంత చక్కగా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకోగలరు. పరలోక రాజ్యానికి వారసులు కాగలరు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే. ఇక మళ్ళీ మొదటి వచనానికి మనం ఆలోచన చేస్తుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు? మీకు ఉపయోగం ఏంటి? దేవుని మనస్సు, నీ మనసుకి ఏమైంది? అపరిశుభ్రం అయిపోయింది. పరిశుద్ధం అవ్వాలంటే వాక్యం ద్వారా నీ మనసు శుద్ధిపరుచుకోవాలి. శక్తి కలిగిన వాక్యం ఉంది, ఆ శక్తిని నీలో ఆపాదించుకుంటే
దేవుని నామాన్ని మహిమపరుస్తావు. మహిమపరచడం వల్ల నీ మనసు మారడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మరి మత్తయ్య గారు రాసిన విధానంగా దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ మనసు మార్చుకోవాలి. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీ మనసు మార్చుకోవాలి. దేవుని ఇష్టం ఏంటో నీకు అర్థం కావాలి. నీ తండ్రి ఇష్టం నీకు అర్థం కావాలంటే నువ్వు కుమారుడిగా ఉండాలి. దేవునికి నువ్వు కుమారుడిగా ఇంట్లో ఉండాలి. పనివాడిగా నువ్వు ఉంటే అర్థం కాదు. పనివాడికి అన్నీ తెలియవు. అంతే, నువ్వు స్నేహితుడిగా ఉండాలని ఒక సహోదరుడు చెప్తాడు. నీవు తండ్రికి కుమారుడిగా ఉన్నట్లయితే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నీవు సేవకుడు, దేవుని యొక్క పనివాడు, సేవ చేయడానికి వచ్చావు. దేవుని పనివాడుగా ఉండాలి. దేవునికి తండ్రికి కుమారుడుగా నువ్వు ఉన్నావు. ఆయన పనిలో భాగస్థుడివి. ఆయన పనిలో నువ్వు భాగస్థుడివి. అంచేతే 2వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రికలో ఇందాక మనం క్రితం ఎపిసోడ్లో మనం చదువుకున్నట్లుగా మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. మన మనసు మారితే ఎందుకు మార్చుకోవాలి, మనకు ప్రయోజనం ఏంటన్న దాంట్లో ఇక పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఒకటి. తర్వాత పేతురు రాసిన పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే కనుక ఒక సందర్భాన్ని, అయితే మీరు చీకట్లోంచి ఉన్నారు, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు వచ్చారు, వచ్చిన వారు మీరు నా గుణాతిశయాన్ని ప్రచురణ చేయాలయ్యా, మీరు రాజులైన ఏర్పరచబడిన వంశమయ్యా, నా బిడలయ్యా, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తు, ఇలాంటి ప్రజలుగా మీరు ఉన్నారు. ఒకప్పుడు మీరు పాడైపోయారు, మీరు పనికిరాని వారుగా ఉన్నారు, ఇప్పుడు నా ప్రజలై ఉన్నారు, నా కుమారులుగా ఉన్నారా మీరు. అటువంటి స్థితిలో మీరు బలపడాలి. ఇలా బలపడినట్లయితే కనుక మీరు మనసు మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరానుసారంగా మీ మనసు మార్చుకుంటే ప్రయోజనం ఉంది. ఆత్మానుసారంగా శక్తిగల వాక్యాన్ని స్వీకరించి ప్రయోజనాన్ని పొందుకోవాలి. ఇలా ప్రయోజనం పొందుకుంటే మరి ఇంకొక సందర్భాన్ని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చూడండి, ఇందాక మనం అనుకున్నాం కదా, హృదయం అన్నా, మనసు అన్నా, అంతరంగం అన్నా, అంతరింద్రియం అన్నా మనకి ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ మరి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మాట్లాడుతూ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూడండి ఎంత చక్కనైన పదం. ఈ పదాన్ని మనం ఎప్పుడు చదివినప్పటికీ కూడా మనసు ఎంతో ఊరట కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది. మనం ఏం కోల్పోయిన దాన్ని సొంతం చేసుకున్నంత భావన మనకు కలుగుతుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూచే స్థితిలో మనం ఉన్నామా? చూడలేని స్థితిలో ఉన్నామా? నీ మనసు మారి నూతనపరచబడి రూపాంతరం పొందావా, పొందలేదా? శరీర స్థితిలో నువ్వు ఉన్నావా, ఆత్మీయ స్థితిలో ఉన్నావా? మనం పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఈ పాఠం ద్వారా నీ మనసుకు ఏమైంది? మనసు మారాలన్నావు, ఎందుకు మారాలి, ఏమైంది మనసుకి అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా మనం అర్థం చేసుకోవాలి. మనిషి మనసు ఎందుకు మారాలని ఆలోచిస్తుంటే, ఎందుకు మారాలి? నీ మనసుకు ఏదో అయింది, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం. సమస్త కల్మషంతో నిండిపోయింది, మోసకరమైన వ్యాధితో నిండింది అని మనం మనసుకు ఏమైందన్నది అర్థమైంది. రెండవదిగా మరి పాడైపోయిన మనసుని ఎలా మార్చుకోవాలంటే, శక్తి కలిగిన వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోవాలి, దాచుకోవాలి. నీ హృదయం అనే మందస్సంలో వాక్యాన్ని పదిలపరుచుకుంటే మరి యథార్థతను కోల్పోకుండా పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అలా జీవించడం వల్ల మరి ఎందుకు నీ మనసు మార్చుకోవాలి, దీనివల్ల ప్రయోజనము ఏంటని మనం ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పరలోక రాజ్య వారసుడిగా నువ్వు ఉండగలవు. తండ్రితో కుమారుడుగా నువ్వు ఆయన కుడిపార్శ్వాన యేసుక్రీస్తు ద్వారా కూర్చోగలవు. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోగలవు. ఒక తండ్రిని ఆలోచన నువ్వు ఎరగాలి అంటే కుమారుడిగానే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. బయటవాడిగా ఉంటే నీకు అన్నీ చెప్పడు. సాతాను సంబంధిగా ఉంటే దేవుని మాటలు నీకు అర్థం కావు. అంచేతే మరి నువ్వు రాజువు, యాజకుడువు, దేవుని సొత్తైన ప్రజాని అని చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా. ఇంతటి ఆపర్చునిటీ మనకి ఇచ్చాడంటే నీ పాపాన్ని, నీ కల్మషాన్ని తుడిచేసుకుని దేవుని చట్టంలోకి నువ్వు రావాలి. మత్తయి సువార్తలో మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నప్పుడు నీ హృదయాన్ని మార్చుకో, శక్తిగల వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో.
ఏవేవో నోటి మాటలు చెప్పడం కాదు, నీ హృదయాన్ని నిజంగా పదిలిపరుచుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. నువ్వు మనిషిని ముఖస్థుతిని చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనుషులను ప్రేమించే స్థితిలో ఉన్నావా? శారీరక స్థితిలోనూ ఉంటావు, అపరిశుభ్రమైన పరిస్థితిలో ఉంటావు, శాతానికి బానిసవైపోతావు. అంచేతే అలా ఉండకూడదని ఇన్ని మాటలు నీ మనసుకు నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి అని చెప్తున్నాడు ఇక్కడ. హృదయ శుద్ధి ఉంటే దేవుని చూస్తావు అని చెప్తున్నాడు. ఇంకా మనం సృష్టికర్తకు మరి ఆత్మను మనం అప్పగించుకోవాలి. ఎలాగంటే మనం దేవుని పనిలో ఉండాలి, దేవుని ఆలోచనలు ఉండాలి. దేవుని చూస్తూ మనం ఉన్నప్పుడు అనేకులు మన సహోదరులు పాడైపోతున్నప్పుడు అలా కాదు నాన్న ఇలా రండి అని దేవుని మాటలు వెదజల్లి ఆత్మలను రక్షించి ఆ ఆత్మలను దేవునికి అప్పచెప్పే బాధ్యత నీకు ఉంది. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉంది. నీకు అవసరత ఉంది, నీకు ఆ పని ఉంది, దేవుడు అప్పచెప్పాడు. ఆ పనిలో నువ్వు ముందు కొనసాగాలి. ఇలాగ ఎవరైనా ఉన్నారంటే ప్రారంభంలో విశ్వాసులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, తర్వాత కొనసాగింపులో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, తర్వాత ఆదిమ సంఘం అపోస్తులు వారంతా ఉన్నారు. మరి ఆనాటి కాలంలో వారంతా అలా ఉన్నారు. ఈనాడు క్రైస్తవులంగా మనం ఎలా ఉన్నామో ప్రశ్న వేసుకుందాం. ఈ మాటలు మన జ్ఞాపకాల్లో గుర్తుంచుకొని మనం ఎలా బ్రతుకుతున్నాం, మన పాపాన్ని ఎలా కడుక్కున్నాం, వాక్యాన్ని బట్టి మనం శుద్ధీకరించుకొని దేవునిలో ఎదగలుగుతున్నామా లేదా చూసుకొని మన జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముల కారణభూతుడు, సర్వోన్నతుడు, జగత్తులో నాయన మమ్మల్ని సృష్టించి నీ పనివారుగా, నీ పనిముట్లుగా, నీ సాధనాలుగా మమ్మల్ని ఉంచుకొని తీర్చిదిద్దుతూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మమ్మల్ని మీకు స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా నాయన అనేకులను ఈ మాటలు విని ప్రభు నాయన నిన్ను రక్షణకర్తగా స్వీకరించి ఆ భాగ్యాన్ని పొందుకొని వారి హృదయాన్ని శుద్ధీకరించి చేసుకోవాలి. వారి హృదయాన్ని పదిలిపరుచుకొని ప్రభు నిత్యరాజ్యానికి వారసులు కాగల శక్తిని, సామర్థ్యాన్ని వారికి దయచేసి వారితో పాటు మా అందరినీ కూడా నీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి. మేము పవిత్రపరచబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుని బ్రతిమాలుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.